హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇక్కడ ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ మనం ఇంతకుముందు అయితే కట్ ఆఫ్ వీడియోస్ అయితే చాలా వరకు తీసాం కదా. మనం దానికి సంబంధించి ఇప్పుడు ఏపీఎస్పీ కానిస్టేబుల్కి డ్యూటీస్ ఎలా ఉంటాయి, అలాగే ఇక్కడ మనం సేఫ్ స్కోర్కి సంబంధించి మళ్ళొకసారి అయితే మనం అయితే చెప్దాం. ఇక రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే మీకు ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది, ఇలా పూర్తి వేళ అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మన ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా జాబ్ అప్డేట్స్ కానీ లేకపోతే ఏదైనా జాబ్ రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఈ రిజల్ట్స్ సంబంధించి ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ మనకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ముందుగా మనం ట్రైనింగ్ పీరియడ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంబంధించి వీళ్ళకైతే 9 months అయితే వీళ్ళకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది. మనకు సివిల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే వీళ్ళకైతే 1 year అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. కానీ వీళ్ళకైతే ఇక్కడ 9 months మాత్రమే ఉండడం జరుగుతుంది. అంటే వీళ్ళకు ఎక్స్ట్రాగా సివిల్ వాళ్ళకి ఇక్కడ లా గురించి అయితే కొన్ని అయితే వాళ్ళైతే క్లాస్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎందుకంటే వీళ్ళైతే పీపుల్స్తో ఎక్కువగా కాంటాక్ట్లో ఉండాలి కాబట్టి వీళ్ళకైతే లా గురించి కొంచెం అయితే క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా 3 months అయితే ఎక్స్ట్రా వీళ్ళకైతే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు హాలిడేస్ అయితే ఎటువంటి హాలిడేస్ అయితే ఉండదు. అలాగే ఇక్కడ మీకు 6,000 to 9,000 అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే శాలరీ లాగా కాదు, ఇదైతే మీకు జస్ట్ కంపెన్సేషన్ లాగా వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకైతే మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి డ్యూటీస్ చూసుకున్నట్టు ఇక్కడ మనకు వీలైతే పెట్రోలింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీకు సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ని అయితే మీరైతే పెట్రోలింగ్ వెళ్ళి వాళ్ళని అయితే ఎటువంటి థ్రెట్ రాకుండా వీళ్ళైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు బందోబస్తుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైనా ఇక్కడ వీళ్ళైతే ఎక్కువ పీపుల్ ఉన్న కాడ వీళ్ళైతే వెళ్ళి వాళ్ళని అయితే ఎటువంటి గొడవలు రాకుండా వీళ్ళైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మనకు ఇక్కడ పొలిటీషియన్స్కి ఇట్లా వచ్చినప్పుడు వీళ్ళైతే బందోబస్తుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అసిస్టెంట్ సివిల్ కానిస్టేబుల్స్కి అయితే వీళ్ళైతే అసిస్టెంట్ లాగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఇద్దరైతే కంబైన్గానే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకు వీళ్ళైతే సివిల్ కానిస్టేబుల్స్తో వీళ్ళైతే అసిస్టెంట్ చేసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వర్కింగ్ అండర్ సుపీరియర్స్ ఆర్డర్స్, మీరైతే మీ సుపీరియర్స్ ఆర్డర్స్ ద్వారా మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ పర్పస్ కూడా మీకైతే డ్యూటీస్ అయితే వేస్తారు. ఇక అదర్ డ్యూటీస్ ఆన్ యువర్ సుపీరియర్ ఆర్డర్స్, మీకు ఇంకా ఆర్డర్స్ వచ్చిన దాన్ని బట్టి మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ సుపీరియర్స్ ఆర్డర్స్ ద్వారా ఏవైతే వస్తాయో ఆ డ్యూటీస్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి మనమైతే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అది మార్క్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఇలా టోటల్గా మనమైతే అనలైజ్ చేసి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. చాలా వరకు అయితే మన వీడియో అయితే చూశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే చూడలేదో మన కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి, మీకు అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మీకు గ్రౌండ్ మార్క్స్ మరియు ఎగ్జామ్ మార్క్స్ కలిపి ఎవరికైతే 115 marks వస్తాయో వీళ్ళకైతే ఏపీఎస్పీ కానిస్టేబుల్ జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇదైతే మన అనలైజ్ ప్రకారం మనకైతే తెలిసిన విషయం ఇది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూడలేదో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇక చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉండింది. ఇక మనం చూసుకున్నట్టయితే ఆగస్ట్లో రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయి. మీకు కన్ఫామ్గా ఆగస్ట్లో రిజల్ట్స్ అయితే వస్తాయి. అది ఆగస్టు ఎండింగ్ లోపు మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారు. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.